శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 23వ అధ్యాయము. ఈ అధ్యాయంలో యోగాభ్యాసికి సందేహ నివారణ, మాధవరావును పాముకాటు ప్రమాదం నుండి రక్షించటం, కలరా నియమాల ఉల్లంఘన, మేకను నరకమన్న బాబా ఆజ్ఞను దీక్షిత్ పాలించడం శ్రవణం చేద్దాం. జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు, కాని మాయామోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరిచిపోయి శరీరమే తానని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్థమైన జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వాటి నుండి బయటపడే మార్గాన్ని ఎరుగడు. గురువు పాదాల యందు ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనర్థాలను ఉపశమింపచేసే మార్గం. శ్రీ సాయి సాక్షాత్తు అవతార పురుషులే అయినా లౌకిక వ్యవహారాలను, శుద్ధమైన వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరించి ప్రజలకు తెలియచేసేవారు. బాబా అనల్హక్ అంటే నేనే పరమేశ్వరుణ్ణి అని ఎప్పుడూ అనేవారు కాదు. నేను ఎల్లప్పుడూ పరమేశ్వరుని స్మరించే వారి పాదదాసుణ్ణి, యాదేహక్ అని చెప్పేవారు. అల్లా మాలిక్ అని స్మరించేవారు. వారు ఎవ్వరితోనూ పోల్చుకునేవారు కాదు, ఇతరులను కూడా పోల్చుకొనిచ్చేవారు కాదు. వారు ఎవరిని తిరస్కరించేవారు కాదు, ఎవరిని తుచ్చంగా చూసేవారు కాదు. సత్పురుషులు ఏ జాతికి చెందినవారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు, వారి స్థితిగతులు మనకు అర్థం కావు. వారు ఎల్లప్పుడూ అన్నింటికీ అతీతులు. జడులైన జీవులను ఉద్ధరించటానికి పరోపకార పరాయణులైన సత్పురుషులు సృష్టియందు అవతరిస్తారు. ఇదే సర్వేశ్వరుని కృప. పుణ్య సంచయం బాగా ఉంటేనే సత్పురుషులను గురించిన విషయాలను విని ఆనందించాలన్న కోరిక జనిస్తుంది. ఒకసారి ఒక యోగాభ్యాసి నానా చందోర్కర్ని వెంటబెట్టుకుని బాబా దర్శనానికై మసీదుకు వచ్చాడు. అతడు పతంజలి యోగ శాస్త్రాన్ని సమగ్రంగా అభ్యసించాడు. కానీ అతనికి ఒక క్షణమైన సమాధి స్థితి సాధ్యమయ్యేది కాదు. సాయి మహారాజు యోగీశ్వరులు. వారి అనుగ్రహం ఉంటే నా సంశయాలు తొలగిపోయి సమాధ్యావస్థ స్థిరపడుతుంది అని తలచి సాయిబాబాను దర్శించుకోగా అప్పుడు బాబా ఉల్లిపాయను నంజుకుంటూ రొట్టెను తింటున్నారు. ఎండు చద్ది రొట్టెను, ఉల్లిపాయను బాబా నోటి వద్ద చూసి నా సందేహాలను ఇతడేం నివారించగలడు అని అతనికి అనుమానం కలిగింది. అతని మనసులో వికల్పం కలిగింది. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు, నానా, ఉల్లిపాయను జీర్ణించుకొనగలిగిన వారే దానిని తినాలి అని అన్నారు. తన మనసులోని భావాలను తెలియచేసిన ఆ మాటలను విన్న యోగాభ్యాసి చకితుడయ్యాడు. విశ్వాసంతో సాయిని శరణుజొచ్చాడు. తన సందేహాలకు సమాధానాలను తెలుసుకొని బాబా విభూదిని, ఆశీస్సులను పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి అనేక కథలను శ్రవణం చేస్తే దుఃఖాలు, మోహాలనే అనర్థాలు వెంటనే ఉపశమిస్తాయి. జీవుడు, చిలక వీరి పరిస్థితి ఒక్కటే. ఒకరు శరీరంలోనూ, ఒకటి పంజరంలోనూ బంధింపబడి ఉన్నారు. బావిలోని కప్ప వంటి ఈ చిలుక దాని సర్వసుఖాలు పంజరంలోనే ఉన్నాయని అనుకుంటుంది. పాపం, దానికి స్వాతంత్రంలోని ఆనందం తెలియదు. ఆహా, నా పంజరం ఎంత సుఖంగా ఉంది, బయట ఈ సుఖం లభిస్తుందా అని అనుకుంటుంది. కానీ ఆ చిలుకకు తగిన సమయం వచ్చిందా? అకస్మాత్తుగా ఎవరో కలిసి ప్రేమగా దాని వెన్ను తడతారు. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరుచుకొని పంజరం నుండి బయటపడి గాలిలో ఎగురుతుంది. అట్లే ఈ జీవుని పరిస్థితి. ఈశ్వర అనుగ్రహం, సద్గురు ప్రాప్తి రెండూ లభిస్తే బంధం విడిపోయి స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తాడు. భక్త కళ్యాణ తత్పరుడైన సాయి శ్యామను పాము కాటు ప్రమాదం నుండి కాపాడిన కథ. ఒకసారి శ్యామ చిటికెన వ్రేలిని పాము కాటేయగా అక్కడ ప్రాణాంతకం వంటి మంట. ఆ బాధకు మాధవరావు భయభీతుడై తనలో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రబారింది. ఆప్తులు, స్నేహితులు అందరూ కలిసి విఠోబా వద్దకు పద అని అన్నారు. నిమోన్కర్ వచ్చి విభూతిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. మాధవరావు మసీదుకు పరుగు తీశాడు. బాబా చూపు శ్యామా చూపులో కలవగా బాబా అతనిని పైకి రానివ్వకుండా బాగా తిట్టసాగారు. భట్టు, పైకి ఎక్కవద్దు, ఎక్కావంటే ఖబర్దార్, పో, క్రిందకు దిగిపో అంటూ గట్టిగా గర్జించారు. నిప్పులు చెరుగుతున్నట్లు బాగా కోప్పడ్డారు. మాధవరావు చాలా గబారపడ్డాడు. అతనికి ఏం తోచలేదు. ధైర్యం సడలిపోయి క్రిందనే కూర్చున్నాడు.
బిడ్డకు కన్న తల్లి ఎట్లాగో మాధవరావుకు బాబా కన్న తల్లి. ఇటువంటి అనుబంధం అహర్నిశలు ఉండగా మరి ఈరోజు ఇదేం పరిస్థితి? తల్లే తన్ని తరిమేస్తే ఇక బిడ్డను ఎవరు రక్షిస్తారని మాధవరావు ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు. కొంతసేపు గడిచాక బాబా శాంతించారు. మాధవరావు ధైర్యం తెచ్చుకొని పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా, నీవు ధైర్యం వదలకు, నీవు ఏం చింతపడకు, నీవు బాగవుతావు. దయాళు అయిన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. ఇంటికి వెళ్ళి సుస్థిరంగా కూర్చో, బయటకి ఎక్కడికి వెళ్లకు, నిర్భయంగా నిశ్చింతగా ఉండు, నా మీద విశ్వాసముంచు అని చెప్పారు. తాత్యాతో అతన్ని నిద్రపోవద్దని చెప్పు, ఇంటిలోనే తిరుగుతుండాలి, నచ్చిన దానిని సుఖంగా తిని జాగ్రత్తగా ఉండమని చెప్పు అని. కాకాసాహెబ్ దీక్షిత్తో రాత్రి కునుకు పడుతుంటుంది, అతనిని నిద్రపోనివ్వకండి అని చెప్పారు. అలా జాగ్రత్త పడగా ఆ బాధ వదిలిపోయింది. ఇటువంటి ప్రేమమయ్య అయిన సాయిమాత భక్తుల కోసం కరుణతో కరిగిపోతారు. భట్టు పైకి ఎక్కవద్దు అన్న శబ్ద ప్రహారాన్ని మాధవరావు పైన కాక కాటేసిన పాముపై తీవ్రంగా ప్రయోగింపబడింది. పో, క్రిందకు దిగిపో అన్న సాయి యొక్క మాటే పంచాక్షరీ మంత్రం. దానితో తక్షణం విషం దిగిపోయింది. ఈ విధంగా భక్తులకు ఆశ్రయమైన సాయి వారి కష్టాలను తొలగిస్తారు. వారి కరుణకు అంతమంటూ లేదు. రసపూరితమైన ఇటువంటి కథలను వింటే గురుచరణాల యందు దృఢ విశ్వాసం కలిగి కర్మ అకర్మ వికర్మలు తొలగిపోయి ప్రబలమైన నిష్ట ఏర్పడుతుంది. సులభాతి సులభమైన ఉపాయం, సాయి పాదాలను హృదయంలో స్మరించండి. మాయా నిరసనానికి ఇదొక్కటే తరుణోపాయం. ఒకసారి షిరిడీలో మహమ్మారి కలరా వ్యాధి వ్యాపించగా గ్రామస్తులు భయభీతులై గ్రామంలో దండోరా వేశారు. రహదారులన్నీ మూసివేశారు. ఊరిలో కలరా ఉన్నంత వరకు మేకను చంపరాదు, గ్రామ సరిహద్దులు దాటి ఏ బండి రాకూడదు అన్న నియమాలను పాటించసాగారు. గ్రామస్తులకు క్షుద్ర దేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసం బాబాకు అస్సలు నచ్చలేదు. వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం. ఒకసారి వేరే ఊరి నుండి కట్టెల బండి ఊరి శివారు వద్దకు రాగా అప్పుడు ఊరివారు తగులాడుకోసాగారు. ఊరిలో కట్టెలకు కరువుగా ఉందని ఊరి వారందరికీ తెలుసు. కానీ నియమాన్ని ఉల్లంఘించటం ఉచితం కాదని బండివాని వద్దకు వెళ్ళి బండిని వెనుకకు మరలించసాగారు. ఈ విషయం బాబాకు తెలిసి వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారు బండి ఎదుట నిలబడగా బండివానికి ధైర్యం కలిగింది. గ్రామస్తుల పట్టుదల వదిలిపోయింది. బండి గ్రామ శివార్లలోనికి వచ్చింది. అక్కడి నుండి బండిని మసీదు మండప ద్వారం వద్దకు రప్పించి మండపంలో బండిని ఖాళీ చేశారు. మసీదులో ఎల్లప్పుడూ బాబా ధుని మండుతూ ఉంటుంది. కేవలం ఈ ధుని కోసమే బాబా కట్టెలను కొని మండపం ఎదుట గోడకు రాసిపోసి ఉంచేవారు. ఊరిలో కట్టెలకు కరువు ఉండటం వలన అందరి కళ్ళు మసీదులోని కట్టెలపై పడ్డాయి. తమకు లాభము కలిగే చోట నిర్లక్ష్యంగా ఉండేవారు అరుదు. ఏవేవో కళ్ళబొల్లి మాటలను చెప్పి మసీదులోని కట్టెలను తీసుకుని పోయేవారు. సాయిబాబా గొప్ప పరోపకారి. పైకి కఠినంగా కనిపించిన వారి అంతరంగం అత్యంత కోమలం. వారి మహిమ అగాధం. నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారిని అవగాహన చేసుకోగలం. సాయిబాబాకు సంపూర్ణ వైరాగ్యం ఉన్నా సమాజ వ్యవస్థను రక్షించటానికి, తమను ఆశ్రయించిన వారికి మార్గదర్శకంగా ఉండటానికి ప్రాపంచకుని వలె ఆచరించేవారు. వారి అవతారం సార్థకం. వారి హృదయంలో దీనుల ఎడల అమితమైన వాత్సల్యం. వారికి వినమ్రత చాలా ఇష్టం. వారు ఉపవాస తపవాసాలు ఎన్నడూ చేసి ఎరుగరు. హఠయోగాది సాధనలతో శ్రమించేవారు కాదు. రుచిగా కమ్మగా కావాలని ఎన్నడూ కోరుకునేవారు కాదు. ఆహారాన్ని కొంచెంగానే సేవించేవారు. రొట్టెలను అడుక్కునేవారు. ఇదే వారి నిత్య భిక్ష. వారు జిహ్వను అదుపులో ఉంచేవారు. వారు జిహ్వ యొక్క కోరికలను తీర్చేవారు కాదు. ఏది లభించినా లభించకపోయినా సంతుష్టపడేవారు. వారి శాంతియే వారి భూషణం. వారికి మాలలు, అలంకరణలు, విభూది మరియు చందన చర్చనలు అవసరం లేదు. శ్రీ సాయి పూర్ణ పరబ్రహ్మ.
అతి పావనము, బోధదాయకము, భక్తి ప్రధానము అయిన ఈ ఆఖ్యానాలను శ్రద్ధగా శ్రవణం చేసిన వారి మాయాభ్రమ తొలగిపోతుంది. భావార్థులైన శ్రోతలు జతకూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. ఈ కథ అపూర్వమైన ఆనందరస భోజనం. దీనిని సేవించేటప్పుడు శ్రోతలు త్వరపడకూడదు. రకరకాల పదార్థాలలోని విశిష్టతను యథేచ్ఛగా చవిచూడాలి. ఒకసారి ఎవరో మరణానికి సిద్ధంగా ఉన్న ఒక మేకను మసీదుకు తెచ్చారు. ఏ దిక్కు మొక్కు లేని వారిని రక్షించేవారు సాయిమాత. మేకను తెచ్చినప్పుడు బడేబాబా అక్కడే ఉన్నాడు. ఒక్క దెబ్బతో దీనిని చంపేసి బలి ఇవ్వు అని బాబా అతనితో చెప్పారు. ఈ బడేబాబా బాబాకు కుడి చేతి వైపున కూర్చునేవాడు. ఇతడు ముందు చిలుము పీల్చిన తరువాత బాబా చిలును సేవించేవారు. అతడు భోజనం చేయకుండా బాబా భోజనం చేసేవారు కాదు. ఒకసారి దీపావళి పండుగ రోజున బడేబాబా అలిగి వెళ్ళిపోయాడు. అందరూ వేచి ఉండి చివరకు బడేబాబాను వెతికి పట్టుకొని వచ్చారు. అతడు పంక్తిలో కూర్చున్నాకే బాబా ఆహారాన్ని సేవించారు. రెండు వైపులా 2 పంక్తులుంటే మధ్య భాగంలో బాబా విరాజమానులయ్యేవారు. బాబాకు ఎడమ వైపున బడేబాబా స్థలం ఖాళీగా ఉండేది. నైవేద్యాలన్నీ పళ్ళాలలో వడ్డించాక అందరూ వరుసగా తమ తమ స్థానాలలో కూర్చునేవారు. అప్పుడు బాబా స్వయం ఆదరంగా పెద్ద గొంతుతో బడేమియా అని పిలువగా అతడు వెంటనే వందనం చేస్తూ పైకి వచ్చేవాడు. బాబా లౌకిక పద్ధతిని అనుసరించి అతిథిని ఆదరించే ధర్మాన్ని స్వయంగా ఆచరించి చూపారు. భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించటం ఉచితం కాదు. సాయి సమర్థులు బడే బాబాకు ప్రతిరోజు 50 రూపాయలను దక్షిణగా ఇచ్చేవారు. అతనికి వీడ్కోలు చెప్పడానికి స్వయం 100 అడుగులు అతని వెంట వెళ్ళేవారు. మేకను బలియిమ్మని అటువంటి బడేబాబాకు మొదటి అవకాశాన్ని ఇస్తే దీనిని ఊరకనే ఎందుకు వధించాలి అని అన్నాడు. అక్కడే ఉన్న మాధవరావుతో, శ్యామా, నీవైనా కత్తిని పట్టుకురా, ఈ మేకను కోద్దాం వెళ్ళు అని బాబా ఆజ్ఞాపించారు. మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణాయి వద్దకు వెళ్ళి కత్తిని పట్టుకుని వచ్చి బాబా ముందు ఉంచాడు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణాయి చెవిలో పడి కత్తిని వెనుకకు తెప్పించేసుకుంది. మాధవరావు మరో కత్తిని పట్టుకుని రావడానికి వెళ్ళి తన చేతులతో ఆ హత్య జరగకూడదని వాడాలోనే కూర్చుండిపోయాడు. తరువాత కాకా దీక్షిత్ మనసును పరీక్షించాలని, నీవు వెళ్ళి కత్తిని పట్టుకురా, ఆ మేకను వధించి దానిని బాధ నుండి విముక్తి చేద్దామని బాబా ఆజ్ఞాపించారు. కాక అపరంజి బంగారమని బాబాకు తెలిసినా దానిని కాల్చి పుటం పెడితే తప్ప జనులకు విశ్వాసం కుదరదు. విలువ రావడానికి రత్నం సమ్మెటపోట్లను సహించాలి. అట్లే సుత్తి దెబ్బలు సహించకుండా రాతికి దివ్యత్వం రాదు. కాక బాబా మెడలోని తాయెత్తు అయినా బాబా ఈ వృత్తాంతం ద్వారా దానిని అందరికీ అర్థమయ్యేటట్లు చేశారు. గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఆలోచించరు. వారి చిత్తం సాయినామ స్మరణలో, దృష్టి సాయి సమర్థుని చరణాలలో ఉంటాయి. మనోవృత్తి సాయి ధ్యాన ధారణల యందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను, ఆజ్ఞాపాలనను రెండింటిలో ఒక్క క్షణమైనా ఆలస్యం సహింపరానిది. దీక్షిత్ శుద్ధ సత్వగుణం గల ధీరుడు, మహామేరు పర్వతం వలె దృఢ నిశ్చయం కలవాడు. మేక ప్రాణాలను ఎలా తీయాలా అన్న ఆలోచన అతనికి సోకనే లేదు. గురువు ఆజ్ఞయే ప్రమాణమని తలచే అతని కోమల అంతఃకరణంలో విచిత్రమైన ప్రేరణ కలిగి మేకను వధించడానికి సిద్ధమై బాబా ఆజ్ఞానుసారం సాఠేవాడాకు వెళ్ళి ఆయుధాన్ని తెచ్చాడు. గురువాజ్ఞా పాలనకు గట్టిగా నిశ్చయించుకున్నాడు. కానీ గుండె దడదడలాడింది, శరీరం చెమటలు పట్టింది. కాయ, వాచ, మనస శబ్ద ప్రహారమే తెలియనివాడు శస్త్రప్రహారం చేయటమా? ఎంత కఠినమైన సంఘటన! గురువు ఆజ్ఞా పరిపాలనే భూషణాలలో భూషణం. శిష్యుని అర్హతకు ఇదే గుర్తు అని భావించిన దీక్షిత్ తన చేతితో పంచెను నడుముకు బాగా బిగించి రెండవ చేతితో కత్తిని పుచ్చుకొని చొక్కా చేతి పైకి జరుపుకుంటూ మేక వద్దకు వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న గ్రామస్తులు మరియు భక్తులు ఇదేమి చిత్రం, కాకా మనసులోని కోమలత్వం ఎక్కడికి పోయింది అని ఆశ్చర్యపడ్డారు. మహాపురుషులు వజ్రం కంటే కఠినంగాను, కుసుమాల కంటే కోమల
నిర్మలంగానూ ఉంటారని అంటారు. అది నిజమే. దీక్షిత్ కత్తిని పట్టుకున్న చేయిని పైకి లేవనెత్తి, బాబా చెప్పండి, దీనిని చంపేయనా అని అడిగాడు. దీక్షిత్ మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలోని కరుణ వలన చేయి వెనుకకే గాని ముందుకు సాగటం లేదు. ఇంకా చూస్తున్నావేమి, చంపేసేయి అన్న బాబా చివరి ఆజ్ఞ విని దీక్షిత్ ఆవేశంగా దెబ్బ కొట్టడానికి వంగాడు. కత్తిని పైకెత్తాడు. ఇప్పుడు కాకా తప్పక వధించేసేలా ఉన్నాడని అపాయాన్ని గ్రహించిన సాయిమాత, వద్దులేరా, ఊరుకో, బ్రాహ్మణుడవై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావు, నీ మనసుకు ఆలోచనే లేదా అని అడిగారు. ఈ మాటలు విని దీక్షిత్ కత్తిని పడవేశాడు. మేకకు ప్రాణదానం జరిగింది. గురుభక్తి శిఖరాన్ని అధిష్ఠించింది. అప్పుడు కాకా కత్తి పడేసి ఏమన్నాడో వినండి. బాబా, మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం. గురువు ఆజ్ఞా పరిపాలనే శిష్యుల శిష్యత్వం, అదే వారికి భూషణం. గురువు ఆజ్ఞను ధిక్కరించడం దోషం. హింస అహింస మేమెరుగం. మమ్ము తరింపచేసేవి సద్గురు చరణాలు. గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేం ఆలోచించం. ఆజ్ఞా పాలనే మా కర్తవ్యం. యుక్తాయుక్తాలను ఇష్టాయిష్టాలను ఆలోచించే శిష్యులు సేవాభ్రష్టులై నష్టపోతారు. మేము మంచి చెడు ఎరుగం, స్వార్థం పరమార్థం ఎరుగం. గురు కార్యార్థం జీవించటమే మాకు తెలుసు, అదే మా పరమార్థం. మేము మీ ఆజ్ఞకు దాసులం, యోగ్యాయోగ్యాలను ఆలోచించమని చెప్పాడు. గురువు వచనాలను ఒక్కసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది. గురువు పాదాలను విశ్వసించే వారికి ఏ భయమూ ఉండదు. అతని ఆత్మవిశ్వాసం గురువే, ఒడ్డుకు చేర్చేవారు గురువే. ఉత్తమ, మధ్యమ, అధమ అని శిష్యులు 3 రకాలుగా ఉంటారు. గురువు యొక్క మనోభీష్టాన్ని తెలుసుకొని వారి ఆజ్ఞ కోసం ఆగక, వారు చెప్పక ముందే దానిని వెంటనే పాటించటం ఉత్తమ శిష్యుని లక్షణం. గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా, అక్షరం పొల్లుపోకుండా, క్షణం ఆలస్యం చేయకుండా పాటించేవారు మధ్యమ శిష్యులు. గురువు ఆజ్ఞాపించినప్పుడు చేస్తానంటూ జాప్యం చేస్తూ అడుగడుగునా పొరపాటు చేయడం అధమ శిష్యుని లక్షణం. గురువు వద్దే ఉన్న అంతరంగంలో నిత్యానిత్య వివేకం, పరమ వైరాగ్యం లేకపోతే గురువు వారిని ఎలా అనుగ్రహిస్తారు? నిరంతరం గురుచరణాలను ఆశ్రయించి ఉన్న వారి కోరికలను ఆప్తబంధువైన పరమేశ్వరుడు తీర్చి వారిని నిష్కాములుగా, వారి మనసులను నిశ్చలంగా మారుస్తాడు. నిస్వార్థమైన శ్రద్ధ, ప్రబలమైన ప్రజ్ఞాబలం, దృఢమైన సహనం ఉంటే పరమార్థం నిశ్చయం. గురువు ఎల్లప్పుడూ వారి కరుణను ప్రసాదించటంలో తత్పరులై ఉంటారు. సగుణ సాక్షాత్కారాన్ని భక్తులు మాత్రమే అనుభవిస్తారు. భావికులకు భక్తి కలుగుతుంది. ఇతరులది కేవలం డాంబికమే. తరువాత బాబా కాకాతో, ఈ నీళ్ల డబ్బా పట్టుకో, నేనిప్పుడు హలాల్ చేసి దీనికి సద్గతిని కలిగిస్తానని అన్నారు. అసలే ఆ మేక చావుకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన సర్వజ్ఞులైన బాబా సరైన సమయానికి గురుభక్తి లీలా దర్శనాన్ని చేయించారు. ఫకీరు బాబా ఆ మేకను తకియాలో వధించడానికి తీసుకుని వెళుతుంటే మేక దారిలోనే చచ్చిపోయింది. ఈ జగత్తులో సుఖదుఖాలను అనుభవించే భోక్త జీవుడు, ప్రపంచంలోని సుఖదుఖాలను ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. కానీ మోక్షప్రదాత ఒక్క సద్గురువే. సద్గురు హృదయంలో దయ కలిగితే వారు దివ్య దృష్టిని ప్రసాదిస్తారు. దానితో ఈ సకల సృష్టి ఒక్కసారిగా మాయమవుతుంది. సద్గురువుకు శరణుజొచ్చిన వారు సద్గురువు స్వరూపులైపోతారు. హేమాడ్ పంతు సాయి చరణాలకు శరణుజొచ్చి శరీరాభిమానాన్ని వదిలివేసి, బాబా నన్ను నిరభిమానంగా ఉంచండి అని ప్రార్థిస్తున్నాడు. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గురుభక్తి లీలా దర్శనమను 23వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.